రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మరి నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 25-28. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొని లేనివాడును అంతే. చాలండి పిల్లర, చదవబడిన లేఖన భాగంలో ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. ఒక ప్రాకారం అనేది లేకపోతే అందులోకి ఏదైనా చొరబడుతుంది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ప్రాకారం లేకపోతే భద్రత ఉండదు, కాపుదల ఉండదు, సురక్షితం అనేది ఉండదు. మరి మన మనస్సును కూడా మనం అణుచుకోలేకపోతే, మనస్సును కంట్రోల్లోకి తీసుకోలేకపోతే, మనస్సు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతే, మనస్సు ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళిపోతే మన జీవితం కూడా అంతే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ ఈ మాటలు వ్రాసింది ఎవరంటే జ్ఞాని అయిన సొలొమోను. అతడు చాలా సాధకం చేశాడు, అధిక జ్ఞానం ఆయనకి కలిగింది. ఈ అధిక జ్ఞానంతో ఏం చేసినా పర్వాలేదు అనే స్థాయికి వచ్చాడు. వస్తే ప్రియులారా, చివరికి తన జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, తన హృదయాన్ని తన భార్యలు అసత్యం వైపు, విగ్రహాల వైపు ఏం చేశారంట? ఇప్పుడు ఒక మాట చెబుతాను. వాక్య విరుద్ధమైన ఆలోచన మనకు ఎవరైనా ఇస్తే, వాక్య విరుద్ధమైన తలంపు మనకు ఎవరైనా ఇస్తే, వాక్య విరుద్ధమైన మాటలు ఎవరైనా మాట్లాడుతుంటే, అది తప్పో కాదో లోపల వాక్యం ఉన్న వారికి ఏమవుద్ది? లోపల వాక్యం లేని వారికి తెలియదు ఆ సత్యం. సొలొమోను ప్రియులారా, సొలొమోను హృదయంలో వాక్యం ఉందా లేదా? దావీదు చెప్పకనే చెప్పాడు. ఏమనంటే, ఇదిగో నేను చనిపోతున్నాను, నాకు మరణకాలం వచ్చేసింది, టైం అయిపోయింది, లోకులందరూ వెళ్తున్న మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి నువ్వు ఈ లేఖనాలని, గ్రంథాలని పాటించటందు తప్పిపోవద్దు. మోషే నియమించిన ధర్మశాస్త్రం చాలా జాగ్రత్తగా నువ్వు పాటించాలి, దేవుడిచ్చిన దాన్ని కాపాడాలి, కట్టడలు, నిబంధనలు వాటన్నిటిని మేరొద్దు అని చెప్పాడు. అంటే మనం భక్తి చేస్తున్న, మనం దేవుని సంధికి వస్తున్న, మనం దేవుని సంధిలో ఉంటున్న మనం మనస్సును కంట్రోల్ చేయకపోతే, మనస్సు మీద అధికారం తీసుకోకపోతే, మనస్సు చెప్పినట్టే మనం చేస్తే, మనస్సును కంట్రోల్ లేకపోతే, మనస్సును కంట్రోల్ చేసేది ఎవరంటే వాక్యమే. ఏదైనా ఒక తప్పుడు ఆలోచన, చెడు ఉద్దేశం, చెడు ఆలోచన వచ్చినప్పుడు అక్కడికి ఏం తీసుకురావాలి? వాక్యం. ఇది వాక్యానుసారమా కాదా? ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో, తన మనస్సును అణుచుకొని. అంటే మనస్సును ఏం చేయాలంట? అణుచుకోవాలి. కొన్నిసార్లు మనస్సు విప్పాలి, కొన్నిసార్లు అణుచుకోవాలి, కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోవాలి. మనస్సు మన మాట వినకపోతే, బైబిల్లో చాలా రకమైన మనస్సులు ఉన్నాయి. ఆ మనస్సులు ఎలాంటి మనస్సులో, ఏ మనసులో మీకు చూపించి ఊరికి జ్ఞాపకం చేసి, ప్రియులారా, మనం ఎలాంటి మనస్సుతో ఉండాలి అనేది ఆలోచించండి. ఇప్పుడు దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, యేసు ప్రభుకి మనస్సుతో పని ఎక్కువ ఉంటుంది. దేనితోటండి? మనుషుల మనస్సు మీద కేంద్రీకరిస్తాడు దృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు కోసం, దావీదు దినవృత్తాంతాల పుస్తకం 29లో చదవవలసి లేదు, కానీ 17లో, ఇదంతా నీ వల్ల మేము ఇచ్చామయ్యా, ఇది ఇవ్వడానికి నువ్వే కృప చూపించావయ్యా, మా ప్రజలకైనా మాకైనా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ సామర్థ్యత? మీరు ఇవ్వడం బట్టే వచ్చిందయ్యా, మీరే అనుగ్రహించారయ్యా, ఈ స్థితి మాకు ఎక్కడదయ్యా అని మాట్లాడుతూ దావీదు ఏమంటాడంటే, నువ్వు యథార్థవంతులు అందు ఇష్టపడి పరిశోధన చేసి ఇష్టపడుతున్న దేవుడు అని నాకు తెలుసు అంటాడు. యథార్థవంతులు అందు ఇష్టపడుతున్న దేవుడని హృదయాన్ని పరిశోధన చేసి తెలుసుకున్నాడంట. నేను నోటి మాడతా, అతను యథార్థవంతుడండి, ఇతను మంచివాడండి, అతను చాలా మంచివాడండి అని అన్నాడు. పాస్టర్ గారు కూడా చాలామంది ఎవరైనా 1,00,000 రూపాయలు కానుకిచ్చారనుకోండి, 150 మందికి చెప్తారు ఏమనంటే, అసలు ఇతను లాంటి మనిషి లేడండి బాబు,
మీరు ఎప్పుడన్నా ఒక మాట చెప్పనా, ప్రశంసిస్తూ ఎవరికైనా పరిచయం చేసినప్పుడు మా చర్చిలో పలానా సిస్టర్ ఉన్నారండి, చాలా మంచి వాళ్ళని, వాళ్ళ ఎదురు కూడా చెప్పినా పర్వాలేదు, ప్రశంసిస్తూ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సంగ పెద్ద ఈయనేనండి, ఏ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు ఈయనే భోజనాలు పెడతాడండి, అంటే ఈ సంవత్సరం కూడా పెట్టు బాబు నువ్వు అని ఇండైరెక్ట్గా అనమాట. ఎప్పుడో రూపాయి అది పడినవాడండి అంటే రూపాయి ఖర్చు పెట్టి పాస్టర్ గారు ఏమాత్రం కూడా కాదనమాట. ఇలాగున చాలామంది ముందు కాళ్ళకు బంధం అంటారు తెలుసా మీకు? ముందు కాళ్ళకు బంధం అంటే ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యేలా చెప్తా. గొడవైంది, ఈడిల్లు అవతలోడు బుర్ర పగలగొట్టాడు, పగలగొట్టేసి బుర్ర పగలగొట్టినోడే చొక్కా చింపేసుకుని స్టేషన్కి వెళ్ళి కేసు ఎడతాడు. దాన్ని ఏమంటారు తెలుసండి? ముందు కాళ్ళకు బంధం. అంటే ఎక్కడ కేసు పెడతాడు, ఏం చెల్లుతుంది? ఫస్ట్ అన్నయ్య గారు ఏం మాట్లాడతాడు, ఎవరు కేసు పెట్టారో అదే చెల్లుతుంది. అసలు నీకు బుర్ర పగలగొట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే చొక్కా చింపేసాడండి, లాగేసాడండి, కొట్టేసాడండి, కింద బురదలో డమ్ తొక్కేసాడండి, బడబడ కొట్టేసాడండి అని చెప్తారు. పోలీసులు దాన్ని ఇన్ఫర్మేషన్ ఏం చేస్తారు? తీసుకు. దేవుడు అంట హృదయ పరిశోధకుడు. చెప్పండి, ఆయనకున్న పేరేంటి? మీ భర్త నేను కనిపెట్టలేకపోవచ్చు, భార్య కనిపెట్టలేకపోవచ్చు, పాస్టర్ గారు కనిపెట్టలేకపోవచ్చు, పాస్టర్ గారు కనిపెట్టలేకపోవచ్చు, నీ తోటి సహోదరుడు కనిపెట్టలేకపోవచ్చు, వీధిలో వాళ్ళు కనిపెట్టలేకపోవచ్చు. ఆయన హృదయ పరిశోధకుడు, మనసుల గురించి బాగా ఎరిగిన డాక్టరు, వైద్యుడు. చిన్నగా పాడైన మనసుకి ట్యాబ్లెట్ వేస్తాడు. ఏ ట్యాబ్లెట్ వేయాలో ఆయనకు తెలుసు అండి. ఏ మొత్తం పాడైపోయిన మనసుకి ఎలాంటి ఆపరేషన్ చేయాలో కూడా దేవునికి తెలుసు. కొంతమందికంట గుండె తీసేసి కొత్త గుండె కూడా అమర్చేస్తాడంట. రాతి గుండెని తీసి, ప్రైజ్ ది లార్డ్, మనస్సును కాపాడుకోవాలి ప్రియులారా. చూడండి, సౌలు గాఢ భావాలు పోయి సమయల దగ్గరికి వెళ్తే, సమయలు రాత్రి గుండు భోజనం చేసి వెళ్తే కానీ అన్నాడు. ఎందుకు ఉండాలండి అని అడిగాడు. ఇజ్రాయేల్ అభిష్టం నీ మీద ఉందయ్యా అన్నాడు. ఊరుకోండి అయ్యా బాబు, ఏం మాట్లాడుతున్నారు అసలు, మీరు మాట్లాడినారికి అంతు పొంత ఉండాలా? మన స్టడీ ఏంటో తెలుసా? 4 గాడిదలు సరిగ్గా కాసుకోవడం రానుండి నేను, ఇజ్రాయేల్ 12 గోత్రాలు నేను కాపాడుతానా? ఊరుకోండి, అసలు ఏం చెప్తున్నారంటే, నేను బెన్యామీనుని కాదా, కీషు కుమారుని కాదా, ఇజ్రాయేల్ గోత్రాలన్నింటిలో నా వంశం చిన్నది కదా, నా గోత్రం చిన్నది కదా, అందుకే నేను చిన్నోడనే దృష్టి పెట్టాడు దేవుడు. అందరూ చిన్నోడు చిన్నోడు అంటున్నారు, చిన్నదాని అంటున్నారు, నీ మీద పెద్ద ఎవరు దృష్టి పెట్టలేదని దేవుడు దృష్టి పెట్టాడు అని సమయల హృదయంలో భావం అనుకుంటాండి. హల్లెలూయా. అది నువ్వు చిన్నోడు అనే మనసు నీకుంటే, చిన్నదాన్ని అనే మనసు నీకుంటే, నాకేమీ చేత కదనే మనసు నీకుంటే, నాకేమీ రాదనే మనసు నీకుంటే, దేవుడు మనసులో చోటు సంపాదించినట్టు. నీకు అన్నీ తెలుసు అనే మనసు ఉందంటే ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు. గర్వంతో చెలరేగిపోతే నాకు అన్నీ తెలుసు అనే మనసు ఉంటే దేవుడు దృష్టి పెట్టడు. మూర్ఖుడు ఎడలంటండి వికటంగా ఉంటాడంట దేవుడు. ఎలాగండి? వికటం. మూర్ఖుడు అంటే ఎవడో? ఎన్నిసార్లు చెప్పిన ఎన్నోడు, ఎన్నిసార్లు చెప్పిన వినని వారిని ఏమంటారంటే, అంతే పెట్టేచ్చు పేరు. మీరు అద్దెకుంటున్న ఇంట్లో లేకపోతే కట్టుకున్న ఇంట్లో ఎక్కడైనా సరే బోర్డు పెట్టుకోవచ్చు, మూర్ఖురాలకు పలానా సిస్టరో, మూర్ఖురాలకు పలానా బ్రదరో. ఎవరింటికి వెళ్ళావమ్మా? అది మూర్ఖురాలు ఇంటికి వెళ్ళానండి. ఎవరా మూర్ఖురాలు? అది మాట విన్నోళ్ళు ఏమంటారో మూర్ఖులు, మూర్ఖురాలు. హల్లెలూయా. ఎన్నిసార్లు చెప్పినా విన్నోళ్ళు మూర్ఖుడు, మూర్ఖురాలు అంటారు, అవిధేయులు అంటారు. అందులో తేడా ఏమీ లేదు. సౌలు ప్రియులారా చెప్పాడు, నువ్వు వెళ్ళు, ఇలాగా ముందుకు వెళ్ళు, ఓ ప్రవక్తల సమూహం వస్తుంది. ఇంకా చాలా చెప్పాడు అడ్రస్లు. వాళ్ళతో కలిసినప్పుడు నీకు వాళ్ళతో కలిసి నువ్వు ప్రవచిస్తావు, క్రొత్త మనసు నీకు వస్తుంది. ఏ మనసు అంటే ఇంగ్లీష్లో అనదర్ హార్ట్ అని ఉంది. మనస్సును కంట్రోల్ చేసుకోవాలంట, మనస్సును స్వాధీనపరచుకోవాలంట. మనిషి అండి ఆవు దూడంత ఎత్తుంటాడు మనిషి. అంటే బాగా దిగిలి ఉన్నావు, నీరసంగా ఉన్నాండి, మనసు బాగాలేదు. మనసు ఎంత ఉంటుంది ఎప్పుడైనా కొలిసారా? టేపుతో ఎన్ని కేజీలు ఉంటుంది కొలిసారా? చెప్పండి. హృదయం ఎంత ఉంటుందో కొలిసారా? సెపరేట్ అండి. కొలిసారా? మనస్సు బాగపోతే, మనస్సు చెడిపోతే
మనస్సు పాడైపోతే, మారు మనసు లేకపోతే, మనస్సు కంట్రోల్లో లేకపోతే ఎంత గొప్పోడైనా వేస్ట్ అంటండి. మనస్సును కంట్రోల్లో చేసుకోపోతాడు ఎంత గొప్పోడైనా వేస్ట్ అంట. ఎంత గొప్ప వ్యక్తి అయినా వేస్ట్. ఏంటంటే ప్రతిరోజు మనకు అనేకమైన ఎదురవుతూ ఉంటాయండి. చాలా ఎదురవుతూ ఉంటాయి. అందాలు ఎదురవుతూ ఉంటాయి, ఆశలు ఎదురవుతూ ఉంటాయి, శరీరాశలు ఎదురవుతూ ఉంటాయి. సాతానుగాడి పనే అది. ఎక్కడ నువ్వు వీకో, ఎక్కడ పడిపోతావో అదే నీ ఎదురుగుండా పెడతాడు తీసుకొచ్చి. ప్రైజ్ ది లార్డ్. మనస్సు కంట్రోల్లోకి రావాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా మనస్సును స్వాధీనపరచుకోకపోతే, మనస్సును కంట్రోల్ చేసుకోకపోతే, మనస్సును ఆధీనంలోకి తీసుకోకపోతే, మనస్సును మనం కంట్రోల్లోకి తీసుకురాకపోతే భక్తి వేస్ట్, వ్యర్థం. మనస్సు ఏది చెప్తే చేస్తుంటారు. చూడండి, అవనస్తులు కూడా చూడండి. రే అలాంటి కటింగ్ వద్దురా అన్నాం అనుకోండి, ఆడికి అసలు మనం నచ్చం. ఆ పాస్టర్ గారు ఒక విలాను, పాస్టమ్మ గారు ఒక విలాను అండి, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత విలను, తర్వాత ఎవరు చెప్తున్నారు వాళ్ళ పెద్దనాన్న ఒక విలను, వాళ్ళ చిన్నాన్న ఒక విలను, చర్చిలో ఎవరైనా అక్కన్న అన్నన్న రే అలాంటి కటింగ్ ఎందుకురా అన్నారనుకో, ఆడొక విలను. ఫ్యాషన్లో అర్థమవుతుంది ప్రియులరా. ఎందుకంటే ఆడు మనసుకు నచ్చింది చేస్తాడు. రే అలా తోలొద్దురా బండి అంటే అబ్బాబే అలాగే అంటే నువ్వు అలా చెప్పు, అలా చేయకురా, నువ్వు వెంటనే ఆడు ముఖం మారిపోద్ది. ఆడు ముఖం మాడిపోయింది చూసారా, అదేంటనుకుంటున్నారో ఆ ముఖంలో కనబడేది ఆడు మనసు అన్నమాట. ఒక మనిషిని గద్దించండి, సరిచేయండి, వెంటనే ఫేస్ రీడింగ్ మారిపోతాయి. మనం ఈజీగా థర్మోమీటర్ అవసరం వద్దు, చెతాస్కోప్ అవసరం వద్దు, ఏమిది అవసరం వద్దు, ఎంఆర్ఐ స్కానింగ్లో పంపించే అవసరం వద్దు. ఆడు ముఖం అనే స్కానింగ్లో మనకి ఏమైపోతాయి, ఒక పేపర్ ఇలా పెట్టి ఇలా తీసామనుకో 150 టెంపరేచర్ ఉందని చెప్పి మనకు అర్థమైపోద్ది, వచ్చేస్తుంది అనమాట అండి పేపర్. ఆడు ముఖంలో కనబడేది ఏంటనుకుంటున్నారు, ఏంటది మాట్లాడరే, మనస్సు. ప్రాకారం లేక పురమైపోయిన పాడైపోయిన పట్టణం ఎంతో మనస్సును స్వాధీనం. నీ మనస్సుకు తోచింది నువ్వు చేస్తే, మనస్సు తీసుకెళ్ళినట్టు వెళ్ళిపోతే, మనస్సుకు నచ్చినట్టు చేస్తే శరీరానుసారమైన మనస్సు మరణం అంటే. కొద్దిగా ఆలోచించాలి అక్కడ. నాకు నచ్చినట్టు చేస్తాను, నాకు నచ్చినట్టు ఉంటాను, ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. మరి పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? మన మనసుకు నచ్చినట్టు మనం చేయకూడదు. నేను ఒక మాట చెప్పనా, కొంచెమైనా మంచి లేదు మంచిని పంచ, నీ మంచితనమంతా నీ వలనే నేను బ్రతికి. నీ మనసు కాదు, మీ నాన్న మనసు కాదు, మీ అమ్మగారి మనసు కాదు, మీ తాత మనసు కాదు, ముత్తాత మనసు కాదు, పూర్వీకుల మనసు కాదు, ఎవరి మనసు కాదు, యేసయ్య మనసు మనకు రావాలి. నువ్వు ఆయన మనసులాగా. యేసయ్య మనసు ఇతరులను బాధ పెట్టేటట్టుగా నడవదు. యేసయ్య మనస్సు అంటే ఈ వాక్యాన్ని అర్థం చేసుకునేటట్టుగా నడవదు. యేసయ్య మనస్సు తండ్రికి విరోధంగా నడవదు. యేసయ్య మనస్సు వాక్యం ఒకటి చెప్తుంటే ఇంకొకలాగా బ్రతకదు. యేసయ్య మనస్సు నియమాలకి నిబంధనలకి వేరేగా ఏం చేయదు, పంచే. మనందరికీ యేసయ్య మనస్సు రావాలి. ఆమేన్ చెప్పండి. అర్థమవుతున్న ప్రియులారా, మనస్సును మనం కంట్రోల్ చేయాలి, మనస్సును కాపాడుకోవాలి. ఇదే భక్తుడు ఇంకొక మాట కూడా రాశాడు. ఇదే సామెతల పుస్తకంలో 16:32 కూడా చదివి పెట్టండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి, మీరు న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొన వరకు వాటిని తీసుకొని పోయాను. చాలండి ప్రియులారా, చూడండి అదే అధ్యాయంలో పట్టణానికి ఉన్న ప్రియులారా ఆ తలుపులు అడ్డగడియలు అన్నీ కూడా పీక్కుని భుజం మీద వేసుకుని వచ్చాడంట. సింహం వచ్చి నీ పక్కన కూర్చుందనుకో, దాని తల ఇలా దువ్వాలి. వాక్యం బాగానే వచ్చావు అన్నారు. అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, అప్పుడే మీరు దీవించబడతారు. చెప్పానుగా, వాక్యం వింటే ధన్యత. ఆమేనండి.
వాక్యం ధ్యానిస్తే ధన్యత, వాక్యం ప్రకటిస్తే ధన్యత, వాక్యానుసారంగా నడిస్తే ధన్యత. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథంలో ప్రియులారా, సంసోను పట్టణానికి ఉన్న అడ్డగడియలు, ఆ తలుపులు అన్నీ కూడా పీక్కుని భుజం మీద వేసుకుని వచ్చాడంట. అసలు ఏ ద్వారాలైతే పట్టణంలోకి రానివ్వో, ఏ ద్వారాలైతే సంసోను ఆపుతున్నాయో, ఏవైతే అడ్డుగా ఉన్నాయో వాటిని పీకేసి, చిన్న విషయం అండి తలుపులు పీకేయడం అంటే, అడ్డగడియలు పీకేయడం అంటే చిన్న విషయమా? వాటికి కాంక్రీట్ వేసి ఓసలు పెట్టి ఏవేవో బిగించి గట్టిగా స్ట్రాంగ్గా గోడలు కడతారు. మనకెంత టెక్నాలజీ ఉందంటే వాళ్ళు ఎలా కట్టుంటారు? అలాంటి దాన్ని పీక్కుని, తలుపులు కూడా పీక్కుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. అదే అధ్యాయంలో ప్రియులారా, ఒక సిస్టర్ ఎంటర్ అయ్యి, నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నన్ను అవమానపరుస్తున్నావు శాంసోన్ అంది. అనగానే మనోడు టక్కమని ఏమైపోయాడు? అర్థమైందా? పట్టణాన్ని పట్టేసుకున్నాడు. పట్టణం అంతా కూడా సంసోను పేరు చెప్తే మామూలుగా లేదు. 300 నక్కలు పట్టుకుని తోక పట్టుకుని ముడి వేసి దివిటి పెట్టి పిల్లలు వదిలేయడండి. నక్కను పట్టుకోవడం ఒకసారి, నేను అనుకున్నాను బహుశా ఈ కాలు కింద ఒక 150 నక్కలు, ఈ కాలు కింద ఒక 150 నక్కలు పెట్టుకున్నాడేమో. పెట్టుకుని కాలు తీసి ఒక నక్క తీస్తున్నాడు, కాలు తీసి ఒక నక్క తీస్తున్నాడు, రెండింటికి తోక ముడెట్టాడు. తోక ముడెడితే పర్లేదు, అందులో దివిటి పెడుతుంటే దీనికి కాలిపోయి ఎలా ఉంటుందండి గొడవ? ఇదేమో ఎలా విడిపించుకోవాలని నక్కకు తోకకు ముడిపెట్టినందుకే నాకు ఇబ్బందిని ఇటు పరిగెడుద్ది, ఇది ఇటు పరిగెడుద్ది. మధ్యలో గోధుమ చేలు ఉన్నాయి, అవన్నీ కూడా కాలిపోయినాయి. వాళ్ళు తిని బలము పొందుకుని మరలా శత్రువుల మీద పోరాడడానికి అవకాశం లేకుండా చేలన్నీ కాల్చిపడేశాడండి సంవత్సరం. ఆమేన్ చెప్పండి. శత్రు బలమంతటిని కాల్చిపడేశాడు, కొట్టేశాడండి మొత్తం. వాళ్ళు గోధుమలు తిని సంసోను మీద గొడవకు వస్తారు కదండి, అరే మీరు తినడానికి ఆధారం లేకుండా చేస్తానని. ఒక విషయం చెప్పండి, అసలు అది అసాధారణమైన బలం కదండి, అవునంటారు కదంటారా? వెళ్తా మీరు ఎవరైనా, మనకి ఇక్కడ 12 కుక్కలు తిరుగుతున్నాయండి. 2 కుక్కల్ని ముడేయండి తోకకి, అది వేసి వరకు అది అక్క కట్టక్క అని కూర్చుంటుందా కుక్క? లేకపోతే ఎవరైనా అన్నయ్య కడుతుంటే కట్టనే లేదా ప్రార్థనకి వెళ్ళి వెళ్తున్నావు కదా, ఏం చేయనులే నేను, పాస్ట్ గారితో ప్రార్థన చేయించుకుని వచ్చావా అంటదా కుక్క? మళ్ళీ ఇప్పుడు కడతానని మళ్ళీ చేయించుకుంది కానీ. హల్లెలూయా. తోక పట్టుకుంటున్నాడండి. ఒకసారి దివిటి ముడేస్తున్నాడో, దానికి కడుతున్నాడో, తోక దివిటి పెడుతున్నాడో, పొలంలో వదిలేస్తున్నాడంట. పరాక్రమశాలి. పచ్చి గాడిద దవడెముకతో 1000 మంది ఫిలిష్తీయుల్ని, పడిపోయిన గాడిద దవడెముకుంటే ఇలా తీసాడంటండి. ఇలా తీసి అది పట్టుకుని వచ్చినట్టు. అసలు ఇప్పుడు ఫైట్లు ఎవడండి సంసోను కొట్టినప్పుడు ఎవడన్నా వీడియో తీసుంటే కదండి, అప్పుడు తీసుంటే వీడియో రియల్ ఫైట్ అండి అది. ఇప్పుడు అన్ని డూబులు, అర్థమవుతుందండి, డూబ్ ఫైట్లు. 1000 మంది ఫిలిష్తీయుల్ని చంపేశాడండి పచ్చి గాడిద దవడెముకతో. ఇంకొక చోట ప్రజలు వస్తుంటే తుంట్లు విరిచేశాడంట. సింహం ఆడతా పాడతా ఎక్కడో ఒక అమ్మాయి ఉందని పెళ్లి చేసుకుందామని వెళ్తుంటే ప్రియులారా, తిన్మాతుకి వెళ్తుంటే సింహం ఎదురైతుంటే సింహాన్ని చీల్చేసి వరుసగా విక్టరీసే. ఏది చూసినా విక్టరీ, విజయం. మనస్సు దగ్గర ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడండి? ఒక మాట చెప్పనా, ఎంత బలవంతుడైనా పడిపోయే చోటంట యోసేపు నిలబడిన స్థలం. ఎంత బలవంతుడైనా పడిపోయే చోటంట. దావీదు దేవుని హృదయానుసారుడే పడిపోయిన చోటు, జ్ఞానవంతుడే పడిపోయిన చోటు, గొప్ప వ్యక్తులు పడిపోయిన చోటు నిలబడిపోయాడు. శరీరీతిగా యోసేపు పెద్ద యుద్ధాలు చేసినట్టు ఏమీ లేదండి. ఆత్మ విషయంలో జ్ఞానవంతుడు అండి, శరీరీతిగా పెద్ద బలవంతుడు కాదు నాకు తెలియదు కానీ యోసేపు ప్రియులరా మనస్సును స్వాధీనం చేసుకునే విషయంలో నువ్వు ఎంత బలాఢ్యుడు, ఎంత బాగా పాడతావు, ఎంత బాగా ఆరాధన చేస్తావు, ఎంత బాగా వాక్యం తెలుసు, ఎన్ని సంవత్సరాలు చర్చకు వస్తున్నావు, ఎంత సీనియర్వో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు, ఇదేమీ కాదు. నీ మనస్సు దేవుని స్వాధీనంలో ఉంటుందా లేదా, దేవుని ఆధీనంలో ఉంటుందా లేదా, నీ మనస్సు నీ మాట వింటుందా లేదా, గజిబిజ్ అయిపోయావా, చల్లా చెదరైపోయావా, అసలు కొద్దిసేపు కూడా వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నావా, వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావా, వాక్యం కొరకు ప్రార్థన కొరకు కొంత సమయాన్ని కేటాయించలేకపోతున్నావా, దెబ్బ అయిపోతాం మనం. మనసు దారి ఏం చేసింది? ఎక్కడికి వెళ్తే అక్కడికి అలా మారిపోవచ్చా మనం?
చెప్పండి. ఇప్పుడు మంచిగా ఎవరిదో పెళ్ళండి, మంచి అది తీన్మారు ఏంట్రా తేజ, తీన్మారు, ఇంకోటి ఏంటిది డీజేయా, ఏం పేరు దాని పేరు, డీజే అని అంటారు, డీజేయా, డీజే. ఆ డీజే పెట్టినప్పుడు, తీన్మారు పెట్టినప్పుడు నువ్వు వెళ్తున్నావు బండి మీద, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తీసుకొస్తున్నారు, మంచి ఊపు. చిన్నప్పుడు నీకు తెలిసిన పాట ఒకటి వస్తుంది, ఊగిపోతున్నావా ఆగిపోతున్నావా? మనసు ఏం చేయాలి అప్పుడు? చచ్చే అది నాకు. నేను ఒకసారి కావాలని సినిమా పాటలు పెడుతుంటే బస్సులో చెవులు మూసేసుకున్నాను. చెవులు మూసుకుని కళ్ళు మూసుకుని ఎలా ఎంతసేపు ఉంటాం? అది నా కళ్ళ ముందు కనబడినా, నా చెవుల్లోకి వినబడినా, నా దగ్గరికి వస్తున్నా కూడా లోపలికి వెళ్ళలేనంత భక్తి, ఏకాగ్రత, నిగ్రత నాకు కావాలి. వినబడితే వినబడి అని చెప్పి వినబడుతున్నాయి కానీ లోపలికి అలా అలవాటు చేసుకున్నాను కావాలని. అన్నిసార్లు కారులో వెళ్ళాం కదా, బస్సులో వెళ్తున్నప్పుడు కూడా సినిమా పెట్టినది లోపలికి వెళ్లకుండా చేసుకునేటట్టుగా, సీరియల్ పెట్టినా లోపలికి వెళ్లకుండా చేసుకునేటట్టుగా, పాటలు పెడుతున్నా లోపలికి వెళ్లకుండా చేసుకునేటట్టుగా అలవాటు చేసుకున్నాను, అలమరుచుకున్నాను, అలా సాధనం చేశాను. అందుకే అవి పెట్టినా కూడా నాకు వినబడవంటే లోపలికి. చూడండి, కొంతమంది అదో బ్రహ్మలో ఉంటారు, రే 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 అని పిలితే వినపడద్దే, అరే వినపడతలేదా, రే అక్కడ చూస్తాడు వినపడదు, ఎరా భ్రమలో ఉన్నావా, మెలుగు వస్తుంది అప్పుడు కదా. క్రైస్తవ్యంలో మనం అలా మారిపోవాలి. మనస్సు ప్రియులరా, మనస్సు మన మాట నుంచి తప్పి వెళ్ళిపోకూడదు. ఎటు వెళ్తే, డబ్బు దగ్గరికి వెళ్తే డబ్బు మనసు రాకూడదు, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే సోది మనసు రాకూడదు, కొండెములు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తే కొండెముల మనసు రాకూడదు, రంగుల వలయాలు ఆశలో కనబడుతున్నప్పుడు ఆ మనస్సు అంటే. మోషే గారి యొక్క నడిపింపులో అన్ని సంవత్సరాల్లో అంతమందిని చూశాడు. నేను చెబుతున్నాను ఇలా అంటే బాధపడి, ఎంత అందమైన వాళ్ళు ఉండుంటారు ఆ 40 లక్షల మందిలో, ఎంత యవనస్తులు ఉండుంటారు, ఎలాంటి వాళ్ళు ఉండుంటారు, ఎంత బంగారం ఉండుంటుంది, ఎలాంటి ఆకర్షణలు ఉండుంటాయి, ఎన్ని శోధనలు ఉండుంటాయి. జయించాడా లేదా? తన పని ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ప్రజల దగ్గరికి వచ్చి మాట చెప్పడం. దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవడం, ప్రజల దగ్గరికి వచ్చి మాట చెప్పడం. ఆ మాట చివరి వరకు దాన్ని నెరవేర్చాడు. అంటే ఎంత ఏకాగ్రత ఉందండి మోషేకి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉందండి, ఎంత ధ్యానం ఉందండి మోషేకి. 40 రోజులు అలా ఉండిపోయాడంటే దేవుణ్ణి చూద్దా. దైవజనులు మంచి మాట చెప్పారు మొన్న. మోషేకున్న భారమే, మోషేకున్న సమర్పణే, మోషేకున్న నమ్మకత్వమే, మోషేలోని యథార్థతే యెహోషువలో కూడా ఉందంట. ఏం తగ్గలేదు కాదు. అభిషేకం విషయంలో స్థాయి వేరే ఉండొచ్చు. అహరోను కంట తల మీద అభిషేకం పోస్తే ప్రియులారా కాళ్ళ వరకు వచ్చింది కదా నూనె. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. తల మీద పోసిన నూనె, కాళ్ళ మీద ఉన్న నూనె ఒకటేనా కదా? తల నుండి అరకాల వరకు ఒకే అభిషేకం. అంటే సంఘంలో ఒకరు దేవుడు తల, మిగతా వాళ్ళు రకరకాల పాటలు, కొంతమంది భుజం అవ్వచ్చు, కొంతమంది వేళ్ళు అవ్వచ్చు, కొంతమంది శరీరం అవ్వచ్చు, కొంతమంది కాళ్ళు అవ్వచ్చు, అరకాళ్ళు అవ్వచ్చు, కొంతమంది. ఎక్కడున్న శరీరమే పోయబడింది. మోషే అభిషేకంలో, యెహోషువ అభిషేకంలో ఒకవేళ అభిషేకాల్లో వ్యత్యాసం ఉంది ఖచ్చితంగా. మోషే దిగుతున్నప్పుడు అంటాడు కదా యెహోషువ, ఏంటో శబ్దం వినబడుతుందంటే యుద్ధధ్వని అంటే ప్రజలకి సమీపంగా యెహోషువ ఉన్నాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు మోషే. అది యుద్ధధ్వని కాదు, ఇంకొక ధ్వని కాదు, సంగీత ధ్వని. ఒక మాట చెప్పనా, యెహోషువ ఎంత క్వాలిటీ కలిగినాడు అంటే తెలుసా ప్రియులారా? ఎంతగా మనస్సును నియంత్రించుకున్నాడో తెలుసండి, ఎంతగా తన మనస్సు కంట్రోల్ ఉందో తెలుసండి. వినండి, పాలెములో ఏమి జరుగుతుందో ఒక్కసారి చూద్దాం అనే ఆలోచన కూడా లేదంటండి. అర్థమైందన్నమాట. పాలెములో ఏమి జరుగుతుందో అనే ఆలోచన కూడా. దృష్టంతా మా పాస్టర్ గారు వస్తారో, ఆజ్ఞలు పట్టుకుని వస్తారో, లేఖనాలు పట్టుకుని వస్తారో, ఫస్ట్ ఆయన రాగానే మోషే గారు నేనే ప్రైజ్లాడు చెప్పాలి, ఫస్ట్ రాగా నేనే కౌగిలించుకోవాలి, ఫస్ట్ రాగా నా పలకలు నేనే చూడాలి, ఫస్ట్ రాగా నా చేతి దేవుని చేవరాత నేనే. ఒక విలువైన మాట చెప్పనా ప్రియులారా, ప్రజలు ఆ పలకల్ని చూడలేదు, పలకలు ఏముందో తెలియదు. నేను అనుకుంటాను బహుశా నాకు ఇచ్చిన ప్రేరణతో పర్వతం మించి దిగుతున్నాడు కాబట్టి యెహోషువకు చూపించి ఉంటాడు, అరే బాబు ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు చూడు, ఇదిగో దేవుడు ఇలా రాశాడు, పట్టుకుని వెళ్తున్నాను చూడు. ఆ పలకలు ఎవరికి చూపించాడు? దైవజనుడి కోసం, సంఘం కోసం, దేవుని కోసం మనస్సు కలిపి మమేకమయ్యి ఏకీభవించి మనస్సు కలిపిన వాడికే దేవుని మనసు అర్థమవుద్ది, దైవజనుడి మనసు కూడా ఏమవుద్ది అండి. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారన్నా బాధ పెట్టాడండి యెహోషువ? ఒకసారి
వాళ్ళందరూ ప్రవచించేస్తున్నారయ్యా, ప్రవచించేస్తున్నారంటే ఊరుకో, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా, ఊరుకో అన్నాడు అంతే. ఇంత బాధ కూడా దైవజనుడు ఏం చేయాలంటే పెట్టలేదు ప్రియులారా. అర్థమవుతుందా? పచ్చి గాడి దవడంతో 1000 మందిని చంపేశాడు, నగరానికి ఉన్న అడ్డగడిలు విరగొట్టేశాడు, అవన్నీ వేసుకున్నాడు ప్రియులారా. తీసుకుని వస్తున్నాడు, ఆ కమ్ములన్నీ పట్టుకుని వస్తున్నాడు. అదే అధ్యాయంలో మనసు ఏమి లేదో తెలుసండి, కంట్రోల్ లేదు. నేను చెబుతున్నాను, మనసుకు నియంత్రణ లేకపోతే, మనసుకు కంట్రోల్ లేకపోతే, మనసు నియంత్రించుకోకపోతే, అది దాటి వెళ్ళిపోయిందంటే, హద్దులు దాటి వెళ్ళిపోయిందంటే డేంజర్. ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా నేను వేల మంది మధ్యలో నిలబడిన నా నియంత్రణ, నా నడిపింపు, నేనేం చేయాలో, ఎంతవరకు ఉండాలో, ఏమి చేయాలో, ఎలా ఉండాలో హద్దులు మీరి ప్రవర్తించనండి. హద్దులు మీరి మనం వెళ్ళకూడదు. హద్దు మీరితే ఇబ్బంది అయిపోద్ది ఎక్కడైనా సరే. పురుషులైనా స్త్రీలైనా పరాయి పురుషులతో మాట్లాడడం హద్దు మీరకూడదు. ఒకళ్ళు ఉంటారు మీదకి వెళ్ళిపోయి మాట్లాడేస్తుంటారు. అరే, చూసేవాడికి ఇబ్బందికరంగా ఉండదా, మాట్లాడేవాడికి ఇబ్బంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా, అన్నయ్య, తమ్ముడు, అక్క, నాన్న, ఏదైనా సరే మన హద్దులు ఏం చేయకూడదు, హద్దు మీరు మాట్లాడకూడదు, హద్దు మీరు ఫోను మాట్లాడకూడదు, హద్దు మీరు ఏమీ చేయకూడదు, హద్దు మీరు ప్రియులారా ముందుకు వెళ్ళకూడదు, హద్దు మీరు కూడా మన మనస్సు మన నియంత్రణలో ఉండాలి. పట్టణాల్ని ప్రియులారా ఆ విరగొట్టేసిన వాడు, ఆ కమ్మిలు తీసుకున్న భుజం మీద వచ్చి హెబ్రోను వరకు వెళ్ళిపోయిన వాడు, పచ్చి గాడిద దవడెముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేసిన వాడు, తుంట్లు విరిచినట్టు విరిచేసిన వాడు, తిమ్మనాథుకు వెళ్తుంటే సింహాన్ని చీల్చేసిన వాడు, మనసు ఎక్కడ లేదు. ఇప్పుడు దేన్ని బట్టైనా పరలోకం ఇస్తాడా దేవుడు? మీరు చెప్పండి. జీవనందులో పేరుంది, పైకి వెళ్ళిన తర్వాత మనందరికీ పరిచయం చేస్తాడు. ఈయన ఎవరో తెలుసా? శాంసోన్. చూడండి అని దేవుడు పరిచయం చేసి, ఎందుకు ఇచ్చావు ప్రభు పరలోకం అని మీరు ఎవరిని అడిగితే, పచ్చి గాడి దవడెముతో 1000 మందిని చంపేశాడు, సింహాన్ని చీల్చేశాడు. ఇస్తాడా? అవన్నీ వద్దా? కావాలి. అదే టైంలో వాటితో పాటు మనసును కూడా ఏం చేయాలి? ఆది అపోస్తుల మనసు ఎంత నియంత్రణలో ఉందో తెలుసండి. ప్రసంగం వినగానే ప్రియులారా వెళ్ళిపోయి పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా అమ్మేసి డబ్బు తీసుకొచ్చి, బంగారం తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారంట. కలిగినది సమిష్టిగా అందరికీ పంచివేశారు. నాది అనే ఆలోచన లేదంటండి ఎవరికి. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. పెద్దరాజు ఒక 3 లక్షల రూపాయలు తెచ్చింది, జ్యోతి ఒక 5 లక్షల రూపాయలు తెచ్చింది, ఏంజలిను ఓ 10 లక్షలు తెచ్చింది, సత్య డబ్బున్న వాళ్ళు కూడా కోటి రూపాయలు తెచ్చింది అనుకోండి అండి. తెచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టినప్పుడు అందరూ చూస్తున్నారు, ఎవరి డబ్బులు అని చూస్తున్నప్పుడు కనీసం 1,00,000 రూపాయలు తెచ్చింది పెద్దరాజు, చెప్పుకోలేదు 1,00,000 తెచ్చింది. 1,00,000 ఎక్కువ అనుకుంది. జ్యోతి 5 లక్షలు తెచ్చింది, ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ అనుకుంది. అంతకంటే మించి ఏంజలిని తెచ్చింది, 10 లక్షలు ఎక్కువ అనుకుంది. సత్య అసలు అందరినీ మించి తెచ్చేసింది. అప్పుడు కింద కూర్చున్న తర్వాత ఆ చివరి కట్టం చూసారా జాయిషి గారు, ఆ చివరి కట్టం చూసారా, 1 కోటి రూపాయలు మాదే, ఆ కట్ట మాదే. కనీసం మనసు వస్తుందా లేదా? సమిష్టిగా వారికి కలిగినదంతా ప్రియులారా తెచ్చి పాదాల దగ్గర పెట్టి మీరు ఎలా పంచాలో అలాగా. ఇప్పుడు సంతోషం ఎవరికి, బాధ ఎవరికి? 3 లక్షలు ఇచ్చిన రాజీకి, 5 లక్షలు ఇచ్చిన జ్యోతికి, 10 లక్షలు ఇచ్చిన ఏంజలినికి పంచుతారు. 1 కోటి రూపాయలు ఇచ్చిన సత్య కూడా పంచుతారు. లాభం ఎక్కువ, సంతోషం ఎవరికి? రాజీకి. వీళ్ళందరికంటే తక్కువ ఇచ్చింది. 10 లక్షలు ఇచ్చిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి అలాగే సమిష్టిగా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మళ్ళీ పంచిపెట్టేశారంట. అంటే వాళ్ళ మనసు ఎక్కడుందంటే నియంత్రణలో ఉంది. అందుకే వాళ్ళ మనస్సు నియంత్రణలో ఉంది కాబట్టి పదే పదే మీకు ఒక 5-6 సార్లు అయినా వారందరూ ఏక మనస్కులే. ఏక మనసు ఎందుకు వచ్చింది? భేదాభిప్రాయాలు. మన ఇద్దరం ఒక టీమే, మన ముగ్గురం ఒక టీమే, మన ఊళ్ళో అందరూ ఆటోలో వస్తాం కదా, మనం ఒక టీమే. అదండి మనసులో ఏక మనసు ఎందుకు రావట్లేదు? మనస్సు మీద నీకు నియంత్రణ ఎందుకు రావట్లేదంటే ఏదో ఉంది, అహం, గర్వం, నేననే స్వభావం, కులము, లేకపోతే ఏదో ఒకటి పనిచేస్తే మనసులో ఏమవ్వో. అహం మనలో పనిచేయకూడదు. ఇన్ని చేసినప్పుడు మనస్సు కంట్రోల్లో లేదు. సంసోన్ మేము చంపుతాం, అతని బలం ఎందులో ఉందో చెప్పమని అడిగితే, శాంసోన్
అలాగే పిలుచుంటుందండి. వచ్చి నీ బలం ఎందులో, మహాబలం ఎందులో ఉందో నాకు చెప్పు అంట. నన్ను ఇలాగా పేనిన కొత్త తాళ్ళుతో ఇలా కట్టేస్తే కనుక నా బలం పోద్ది అన్నాడు. ఏమనాలి? పనికి మల్దానా, అతుకుబోలని ప్రేమించని నన్ను ప్రేమించను, ఎంత బలార్జుండి ప్రేమించావు, ప్రేమించుకుంటున్నావు చాలా కాలం నుంచి. అయితే నువ్వు ఏమంటావు, నా బలం చెప్పమంటావా అని నిజంగా ఒక సింహాన్ని చీల్చినట్టు, గాడిదని ఇరిసినట్టు ఆవును కూడా చీల్చేతే దరిద్రం ఏమైపోతుంది ఆ రోజుతో? చీల్చకే చెలరేగిపోయి చంపేసింది. ప్రైజ్ ది లార్డ్. సైతాను మోకం దాన, సైతాను చెల్ల, సైతానికి బేటే పా అని కండలు అన్నాడంటే, ఆ సంసోను అండి అంత జుట్టు, అంత హైటు, అంత కండలున్నోడు అందంగా ఉంటాడండి అసలే? నచ్చేయండి సైతాను మోకం దానికి. నిజమండి, కొన్ని సైతాను మోకాలు ఉంటాయి, మీరు కాదు. ఆ సైతాను మోకాలోడికి కండలోడు, వండలోడు ఆయన చూస్తే మనకు వామిటింగ్స్ అయిపోతాయి. అలాంటి వాడు నచ్చేస్తారు. సరే కట్టేశారు. సంసోని మీద ఫిలిష్తీయులు వస్తున్నారు అన్నాడు. తెంపేశాడు, తెగిపోయినాయి. అప్పుడైనా సరే ఏమన్నా జుట్టు పట్టుకుని ఇలా లేపేచ్చు మనోడైతే, ఆ తెలియలాని మనోడు ఇలా లేపేచ్చు. సైతాను మోకం దాని ఇదా నీ ప్లాన్ అని ఏం చేయొచ్చు? లేపొచ్చు కదా. లేపకుండా మళ్ళీ పడుకున్నాడు. ఒళ్ళోకి వెళ్ళి పడుకుంటే దువ్వేతను తల, జుట్టు ఏమో పెద్దది కదండి మనోడికి, ఇలా దువ్వేతంటే చాలా హ్యాపీగా ఉంది మనోడికి. ఆహా అనుకుంటున్నాడు. సాతాను అలాగే దువ్వుతుంది నిన్ను, దువ్వి దువ్వి మొత్తాన్ని గుండు చించుకుని తిరిగిలా చేద్దనమాట. అదే చేసిందిగా, అవును కదా. తన బలం మీదే, తన మీద ఆధారపడ్డాడు, దేవుడి మీద ఆధారపడలేదు. ఇప్పుడు ఏం చేయమంటావంటే 7 జడలు అల్లితే నా జుట్టు ఏమైపోద్ది, నా బలం ఏమైపోద్ది? 7 జడలు అల్లించడమే కాకుండా మేకులు కొట్టిచ్చేసిందండి జడలల్లి. సంసోన్ నీ మీదకి ఫిలిష్తీయులు వస్తున్నారంటే అలా లేచుకుని వచ్చాడు. మళ్ళీ సైతాను మోకందానా, అసలు సంసోన్ పట్టుకుంటే ఇలా లేపేచ్చండి జుట్టట్టుకుని, అలా ఇసిరితే ఎప్పుడో చచ్చిపోతుంది. నిజమండి, ఆమె చెప్పండి కదా. అలా ఇంచుమించుగా 7 సార్లు, ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నువ్వు నన్ను అవమానపరుస్తున్నావు శాంసోన్, నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు, చెప్పట్లేదు అంటే మనస్సు కంట్రోల్ తప్పి నా బలం అంతా జుట్టులోనుంది, గుండు గీయించేస్తే పోతుంది అని అంటే పడుకోబెట్టి ఏం చేసింది? జుట్టు గీయించేస్తే, గుండు గీయించేస్తే ఎప్పటి అట్లు విరజిం వేసుకుంటున్నాడంట. ఈ విరజిమ్ముకోవడంలో ఏం తక్కువ లేదు, ఎర్రగబడిపోవడంలో ఏం తక్కువ లేదు. మనసు మాత్రం ఏమీ లేదు. ఒకడు ఉంటాడు ఎర్రగబడిపోతాడు సంఘంలో కూడా. కూర కొద్దిగా ఉంది, కూర అంత ఉందా, అంత ఉందా, చట్నీ అంత ఉందా, పోయిన వారం గారెలు ఇట్టి, వారం ఇడ్లీ ఎందుకు పెట్టా, బాబా వచ్చినప్పుడు కుక్కేం కరిసిందా ఏంటరా బాబా. ఎర్రగబడిపోవడం ఏం తక్కువ ఉందా చెప్పండి. లిగిసిపోతుంటే ఎప్పటి అట్లు ఎర్ర జిమ్ముకుంటున్నాడంటండి. ఎన్ని ఆశలు పెట్టుకున్నాడండి సంసోన్ మీద, ఎంత ప్రణాళిక ఉందండి సంసోన్ మీద. ఫిలిష్తీయులు చేతిలో ఉండి ఇజ్రాయేల్ని విడిపించి ఒక్కొక్కడికి దడ పుట్టించి దేవుని ప్రజల జోలికి, దేవుని ప్రజలు కూడా దేవుని పేరు చెప్తే భయపడేటట్టుగా, కంగారు పడేటట్టుగా ప్రియులారా చేస్తే ఆ ప్రణాళిక రూట్లోంచి ఏమైపోయాడు? నీ మనసు నిన్ను ఎక్కడ తీసుకుపోద్దో తెలుసా? చివరికి తిరగల విసిరేటట్టుగా, కళ్ళు పోయేటట్టుగా, బానిసత్వంలోకి వెళ్ళిపోయేటట్టు తీసుకుపోద్ది. నీ మనసు ఏది చెప్తే చేయొద్దు, మనస్సును కంట్రోల్ చేయి, మనస్సును అనుచు. మనస్సు చెలరేగిపోతుంటే అనుచు, ఆవేదనలు చెలరేగిపోతుంటే అనుచు, కోపం చెలరేగిపోతుంటే అనుచు, శరీర కార్యాలు చెలరేగిపోతుంటే అనుచు, అనిచ్చివేయి. ఎటు నడిపిస్తట్టు వెళ్ళకో. ఆదివారం ప్రార్థన మానేయి, ఏదో వంక పెట్టుకో, డ్యూటీ అని వెళ్ళిపో, చుట్టాలింటికి వెళ్ళిపో, అమ్మగారింటికి వెళ్ళిపో, అత్తగారింటికి వెళ్ళిపో అని అందరూ నువ్వు నోరు మొయ్ శత్రువా అని దుష్టుని ఏం చేయాలి? చాలామంది బిడ్డలు కూర్చోవడానికి కూడా అవకాశం లేని, కూర్చోవడానికి కూడా ఓపిక లేని అనారోగ్య పరిస్థితులతో కూడా వచ్చి మందిరంలో పడిపోతున్నారు. దాన్ని దేవుడు చూడ్డా? బాగా తినేసి మంచిగా స్ట్రాంగ్ ఉండి కూడా ఇంటికాడ పడుకుని ఉంటున్నారు. 7 గంటలకు పెడితే ఎవరు వెళ్తారు, 4 గంటలకు పెడితే ఎవరు వెళ్తారు, 12 గంటలకు పెడితే వస్తాను, 10 నిమిషాల్లో ముగిస్తారనగా వచ్చి కూర్చుని ఆరాధన చేస్తాను. నీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు దేవుడు రమ్మంటాడు ఆరాధన చేయడానికి? చెప్పండి.
నలగాలి, నలగకుండా కృప ఎలా వస్తుంది? బలురెక్కసి చెట్లలో ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి, గాయాలు గుచ్చుతూ ఉంటాయి, నిందలు గుచ్చుతూ ఉంటాయి, నలుగుడు వస్తూ ఉంటుంది, సనుగుడు వస్తూ ఉంటుంది, మాటలు వస్తూ ఉంటాయి. నీ ఫ్లేవర్ తగ్గకూడదు. తన ప్రేమించే వారి దగ్గరికి కాకపోతే, తనకు లోబడే వారి దగ్గరికి కాకపోతే, తన మాట వినే వారి దగ్గరికి కాకపోతే ఎక్కడికి వస్తాడండి? ఎవరింటికి వస్తాడు దేవుడు? ఏసై ఎందుకో మా ఇంటికి వస్తలేదు, తెంగరమోకం. ఎందుకు రాడో? నీ దగ్గరికి కాకపోతే ఎవరికి వస్తాడో? కానీ ఆ వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఎదుర్కొంటే, నేను మీ ఇంటికి వస్తున్నాను అనుకోండి, వస్తున్నప్పుడు వంటగదిలో సెంటర్లో వేసుకుని, వంటగదిలో కాదు బెడ్రూమ్లో సెంటర్లో వేసుకుని కూర్చుని, వస్తున్నారా పాస్టర్ గారు? రానియా రా, నువ్వు మీ ఆవిడ పిల్లలు వరుసగా టెంట్ హౌస్ దగ్గర నుంచి సింహాసనం కుర్చీలు ఉంటాయి కదా, అద్దెకి తెచ్చుకొని ఇలా కూర్చుని, వస్తున్నావనియా రా, కృపక్క ప్రైజ్ లార్డ్, దేవుడు అనే ప్రైజ్ లార్డ్, కూర్చో అన్నారనుకో అండి, ఎలా ఉంటుంది? అమ్మ మీరు కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, మేము వెళ్తాంలే. దేవుడు రావట్లేదు అబ్రహాం దగ్గరికి, చెప్పండి. వస్తున్నాడు, ఇంకా బ్రతిమాలుతున్నాడు వెళ్ళి. అయ్యా వెళ్ళిపోతాను అనొద్దయ్యా, కొంచెం కాళ్ళు కడుక్కోండి అయ్యా, కొంచెం ఏదైనా తినండి అయ్యా, ప్లీజ్ అయ్యా. దేవుడు అసలు అక్కడికే వస్తున్నాడు, భోజనం పెడితే తిందామని అన్నీ ఉన్నాయి ఆలోచనలో. నీ ప్రేమ ఎలా ఉందో చూస్తాడా? పాడేవాళ్ళు లేరా? ఆరాధించేవారు లేరా? స్తుతించేవారు లేరా? నీ ఇంటెన్షన్ ఎలా ఉంది? దేవుని మందిరం, నువ్వు దేవుని మందిరంకి ఎలా వస్తున్నావో అది కూడా అటెండెన్స్ లిస్టులో రాయబడద్దే. సుబ్బలక్ష్మి ఎన్ని గంటలకు వచ్చింది? 9:15. సౌందర్య ఎన్ని గంటలకు వచ్చి? 9:30. రామలక్ష్మి ఎన్ని గంటలకు వచ్చింది? 8:55. నెహేమి గారు ఎన్ని గంటలకు వచ్చారు? 8 గంటలకే. ఇలాగ ఏం చేస్తాడు దేవుడు? వెళ్ళిపోయేటప్పుడు టైం కూడా ఉంటుంది. వెళ్ళిపోయేటప్పుడు టైం కూడా ఉంటుంది. వీళ్ళు వచ్చారు, ఆరాధన అయిపోయింది, ఎంత టైం ఇక్కడ ఉన్నారో, కూటమైన తర్వాత ఏమైనా శుభ్రం చేశారా, పరిచర్య ఏమైనా చేశారా, రాస్తాడా లేదా? మరి క్రియల గ్రంథంలో ఏమి రాయబడతాయి? నీ పనులన్నీ రాయబడతాయి. నేను కూర్చోవడం తెలుసు, ఎందుకు రాస్తున్నాడో? నిన్ను అంతగా దృష్టి పెట్టాడు. నువ్వు వచ్చి మందిరంలో ఏ టైంలో కూర్చున్నావో తెలుసు, ఎప్పుడు లెగిసావో తెలుసు, ఎప్పుడు ఆరాధన చేసావో, ఎప్పుడు ఆయన కోసం ప్రయాసపడుతున్నావో, ఇవన్నీ లెక్కలు ఉంటాయా లేదా? లెక్కలు రాసి లెక్కల కట్టి ఏం చేసే దేవుడు? ఎప్పుడు 9:30కు వచ్చావనుకో, ఈ బిడ్డ ఎప్పుడు ఏ వారం కూడా లేటుగానే వస్తుంది, 7 గంటలకు ఆరాధనని నా బిడ్డతో చెప్పించాను, ఎండలు కదా దెబ్బతింటారని పెట్టాను, అయినా 8 గంటలకే వస్తుంది, సర్లే అని నీకు జ్వరం వచ్చేద్ది, ఊపిరాడదు, టెన్షన్ కొట్టేసుకుంటా ఎసయా 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 అంటూ ఉంటాం. అంటుంటే అప్పుడు అంటాడు, ఎన్ని గంటలకు వచ్చింది అమ్మాయి ప్రార్థనకి? చూస్తాడు, లిస్ట్ తీరా బాబు దోత నమ్మ లిస్ట్ తీ అంటాడు. ఎన్ని గంటలకు వచ్చింది బిడ్డ అంటే ఎప్పుడు 8:30కి, ఎప్పుడు 9:30కేనయ్యా, ఎప్పుడు 11 గంటలకేనయ్యా, ఎప్పుడు ఎందుకు లేటుకు వచ్చి పిల్లలు అంటయ్యా, జల్లంటయ్యా. ఆయన కూడా రాశారా? మరి రాశానయ్యా. అలా ఆయన ఏమో మాసంకి వెళ్ళేవాడయ్యా, ఇవన్నీ రాసాం, కిరాణాకి వెళ్ళేవాడయ్యా, ఎప్పుడు తలస్నానం చేసి ఆదివారమే సబ్బుకి వెళ్తారయ్యా, ఆదివారమే బట్టలకి వెళ్తారయ్యా, ఆదివారం ఇస్త్రీ చేయించుకుంటారయ్యా, ఆదివారమేనయ్యా. 9:30కి వచ్చిందమ్మా, అయితే 2 రోజులు కొంచెం హాస్పిటల్లో కొట్టుకొని ఇద్దామమ్మా, కొట్టుకొని ఇచ్చి 3వ రోజున ఎప్పుడో మనం ఎంటర్ అవుద్దామంటే ఈ లోపు 2 లక్షలు 3 లక్షలు ఏమైపోద్ది? జరగమనుకుంటున్నారా? 2 రోజులు కొట్టుకొని ఇస్తాడు. నేను అందరూ ప్రార్థనలు, అయ్యా నేను మొత్తం వచ్చిందిలే 9:30కి మొత్తం నువ్వు అలా చేస్తే ఎలాగయ్యా ప్రభా అంటే, నువ్వు ఆగయ్యా, తిడతావు వాక్యంలో, మళ్ళీ బుద్ధి చెప్తుంటే కంగారు పడిపోతావు, ఆగు అంటే 3 రోజులు అవుద్ది. 3 రోజులు అవుతుంటే అప్పుడు అంటాడు వెంటనే, అంటే సెలైన్ ఎక్కించాలి, టెస్ట్ చేయాలి, అదండి ఇదండి, ఇంకా కష్టమండి, చివరి స్టేజ్ అండి, వెంటిలేటర్ అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, దోప్తో వచ్చి అమ్మా ఎప్పుడమ్మా మన టైమింగ్ ఏంటి చెప్పమ్మా అంటాడు దేవుడు. టైమింగ్ ఎప్పుడు కూడా అయ్యా, ఎప్పుడు మరి మొత్తం లిస్ట్ అంతా తీసాం, ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా బాగానే ఉంటుంది. నమ్ముకున్నాక జాబ్ ఇచ్చాం, నమ్ముకున్నాక పని ఇచ్చాం, నమ్ముకున్నాక వ్యాపారం ఇచ్చాం, అన్నీ బాగానే ఉన్నాయి, మనం ఇక్కడి నుంచి మన ప్రభుత్వం అన్నీ బాగానే చేస్తుంది అయ్యా. కానీ ఆవిడ మాత్రం ఇప్పుడు కూడా ఎలా అవుతుంది? లేట్గా వస్తుందయ్యా. లేట్గా వస్తుంటే కొంచెం మరి ఇవి తెమిలితలేదయ్యా అంటే, నాన్న అయితే మరి 3 రోజులు అయింది కదా, 5 లక్షలు అయింది కదా, ఇంకేమైనా ఉన్నాయంటే అవి చెవిలి చైన్ ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా తాకటెట్టేది. మొత్తం పెట్టేసిన తర్వాత ఒకసారి వెళ్ళి ఏం చేద్దాం, ఆ చివరిసారన్నా ఎంటర్ అవుతున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి నువ్వు బతుకుతున్నావు, లేకపోతే అక్కడి నుంచి
ఏంటి నువ్వు ఎగురుడేంటి, నీకు కంగారేంటి, నీకు దేవుడిచ్చిన సమయాన్ని లోకంలో ఉపయోగించడం ఏంటి? దేవుడికి ఇక్కడ సమయం అయిపోతే ఎగురుతూ లోకంలో టిఫిన్ అంటావు, మాంసం అంటావు, అదంటావు, ఇదంటావు. నీ ఎగురుడేంటి? ఒక్కసారి అంటే నువ్వు నీ పరిస్థితి ఏంటి? అసలే ఉండగలవా? మౌనం అయిపోతావు 10 నిమిషాల్లో. సంఘం అందరూ చేంజ్ చేయాలి, ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు చాలు దేవుడు తెలుసుకుంటే. కోపం నిమిషం మాత్రం ఉంటుందంట, దయ్యా నిమిషం మాత్రం ఉన్న కోపం 2 సంవత్సరాలు ఉంది మనకి. అర్థమైందా? 2 సంవత్సరాలు, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, నిమిషం మాత్రం చాలు బొగ్గు అయిపోవడానికి. దేవుడు రాకడలో ప్రజలందరినీ తీసుకెళ్ళడానికి ఎంత టైం పడుతుందండి? రెప్పపాటు. అందరిని నాశనం చేయడానికి కూడా రేపటి. ఏంటి నీ ఎగురులు, ఏంటి నీ బలం, ఏమి చూసుకుని ఎగురుతున్నావు? జాబ్ ఇచ్చిన దేవుడే పీకేయగలడో, పని ఇచ్చిన దేవుడే లేకుండా చేయగలడో? చేయలేడా? నేను శపించట్లేదు మిమ్మల్ని, వాస్తవం చెబుతున్నాను. మనస్సు నియంత్రించుకోకపోతే, దేవుని సంధికి ప్రయారిటీ ఇవ్వకపోతే నీ సోకులేంటి, ఎగురుడులేంటి, హడావిడేంటి, కంగారేంటి? ఏం చూసి ఎగురుతున్నావు? ఏం చూసి రెచ్చిపోతున్నావు? ఏం చూసి అహంకారం, ఏం చూసి గర్వం, ఏముందని? మనిషిని కాలిస్తే, ఎముకలను తీసుకాలిస్తే ప్రియులరా, ఆ కాలుష్యం వస్తే, ఆ ఎముకల పొడి తీసుకెళ్తే రూపం 30 వస్తుందంటండి. దానికి చచ్చిపోయిన గేదె చర్మానికైనా విలువ ఉంది, చచ్చిపోయిన సింహానికైనా విలువ ఉంది, చచ్చిపోయిన ఏనుకైనా విలువ ఉంది. బ్రతికినంతకాలం బాబు నాయనంట దేవుని దగ్గర, దైవజన దగ్గర వణుకుతూ బ్రతకాల్సిన పరిస్థితి కదా. అబ్రహాం ఇంటికి రాడా దేవుడు? ఎందుకంత కంగారు, ఎందుకంత ఆతృత? ఎప్పుడో వెళదామనుకుంటే కార్యాలు జరగవు, వెళదామని అనుకుంటే కార్యాలు జరగవు, పర్వాలేదని అనుకుంటే కార్యాలు జరగవు. నా స్నేహితులందరూ షటిల్ ఆడుకుంటుంటే రాత్రులు ప్రార్థన చేసుకుని నేను. ఒక వాలీబాల్ రాదు, ఒక షటిల్ రాదు, ఏమి రాదు నాకు. నేను అనుకున్నాను, అందరికంటే పై పనిలోనే దేవుడు నన్ను పెట్టుకున్నాడా. చదువుతున్నప్పుడు సరిగ్గా క్వశ్చన్లకి ఆన్సర్ రాయడం కూడా సరిగా చేతగాని మనల్ని, నన్ను, మిమ్మల్ని జీవితంలో వచ్చే ప్రశ్నలకు జవాబు చెప్పేటట్టుగా ప్రభు మనల్ని చేశాడు. ఎంతమంది జీవితాలు, నేను అనుకుంటాను మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ఎంతమంది జీవితాలు నా మాటల మీద ఆధారపడి ఉన్నాయి. ఎంతమంది జీవితాలు. ఒక మనిషి నిలబడాలన్నా, కట్టబడాలన్నా, మీకు ఒక మాట చెప్పనా, ఎక్కడ చెదిరిపోయినాడైనా, ఎక్కడ గాయపరచబడినాడైనా, ఎక్కడ పాడైపోయినాడైనా మన దగ్గరికి వస్తాడో, ఇంకా అదే లాస్ట్ టైం. మన దగ్గర కూడా అతను బాగుపడిపోతే ఎక్కడ ఏం చేయడు. అందుకే మనం పొమ్మనకూడదు, కాదనకూడదు. అన్ని చేయగలిగిన వాడు, అంత చేయగలిగిన వాడు ప్రియులారా, సమస్తాన్ని చేసేసిన వాడు, పచ్చి గాఢదవడంతో 1000 మంది ఫిలిష్తీయులను చంపేసిన వాడు మనసును ఏం చేసుకోలేపాడంటే, హల్లెలూయా, నీకు అప్పగించిన పనిలో బాధ్యత కలిగి. నేను చెబుతున్నాను, లోతు పోతే ఎవరు వచ్చారు? ఎలియాజరు వచ్చారు. సౌలు పోతే, రూతమ్మ, వస్తీ పోతే, ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఏసైకి ఆప్షన్ ఉంది కానీ పోయినోడికి. నిన్ను గ్రూప్ లీడర్ కింద పెడితే బాధ్యత కలిగా పని చేయలేవా? నా దగ్గరికి వచ్చి చెప్పు. ఏంటి ఆ నిర్లక్ష్యం ఏంటి? నీకు అప్పగించిన పని కరెక్ట్, నీకు నచ్చినప్పుడు వస్తావా, నచ్చినప్పుడు మానేస్తావా? నీతో పాటు టీం అందరూ ఆగిపోవాలా? లెక్కలేదా? నీకు అప్పగించిన పని మీద బాధ్యత లేదా? అంటే పెచ్చోడా అప్పగించిన దైవజనుడు? పెచ్చోడా? ప్రేరేపణ లేకుండా అప్పగించాడా? నీకు అప్పగించి ఎర్రోండయ్యాను నేను. ఒక పన్న గంట ప్రార్థన సరిగ్గా జరుగుతున్నాయా? ఎవరి కోసం చేస్తున్నారు ప్రార్థన? నా కోసమే. ఏడవండి, నాకు బెంచ్ కారు కావాలి, ₹1,00,00,000 కారు కావాలి, దానికోసం ప్రార్థన చేయడం చెబుతున్నానా? మరి నీకు అప్పగించిన పనిలో నమ్మకంగా లేనప్పుడు, కనీసం గ్రూప్ ప్రేయర్ రానప్పుడు ఎప్పుడైనా మెసేజ్ పెట్టారా? మరి నీలో నమ్మకత్వం ఎక్కడుంది? ఏం చూసి ఎగురుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చూసి హెచ్చుతున్నావు? మనస్సు స్వాధీనంలో ఉండాలి ప్రియులారా. ఎవరికో గొడవ అయితే గ్రూప్ ప్రార్థన మానేస్తారు, ఎవరెవరినో తిట్టుకుంటే గ్రూప్ ప్రార్థన మానేస్తారు, గట్టిగా పాస్టర్ గారు వాక్యం చెప్తే గ్రూప్ ప్రేయర్ మానేస్తారు. నువ్వు అసలు ఏమేదిగా? వేర్లు ఉన్నాయి కనీసం నీకు? తుఫాను వస్తే వేర్లు తొలగిసి పడిపోయి చెట్లాగా ఉన్నావా? లోతుగా నాటుబడి చెట్లాగా ఉన్నావా? పట్టణాన్ని స్వాధీనపరిచేసుకోవడం, పరాక్రమైన కార్యాలు చేయడం కాదు, మనసును ఏం చేయాలి? అప్పగించిన చిన్న పని చేయలేకపోతున్నావు అంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను ఎలా అంటాడో?
నేను ఒక మాట చెప్తాను. ఒక పొలంలో ఉన్నాం, పొలంలో యజమానుడు పని అప్పు చెప్పాడు. యజమానుడు మెచ్చుకోవాలంటే, పైన యజమానుడు మెచ్చుకోవాలంటే కింద ఒక వ్యవసాయదారుడు ఉంటాడా లేదా? మరి ఎవరికి అప్పచెప్తాడు ఆ పని? వ్యవసాయదారుడు చేసేవాళ్ళకి అప్పచెప్తాడు. నిన్ను వ్యవసాయదారుడే మెచ్చుకోకపోతే, వ్యవసాయం చేస్తున్న వ్యక్తి నేను నమ్మకస్తులని చెప్పకపోతే దేవుడి దగ్గర సాక్ష్యం వస్తుందా? చెప్పండి. కాదు. పాస్టర్ గారి దగ్గర నీకు సాక్ష్యం లేకపోతే, పాస్టమ్మ గారి దగ్గర సాక్ష్యం లేకపోతే, నీ ఆత్మీయ తండ్రి దగ్గర సాక్ష్యం లేకపోతే, నీ ఆత్మీయ తండ్రి మనసు నీ వల్ల గాయపరచబడితే, నీ ఆత్మీయ తల్లి మనసు గాయపరచబడితే, దుఃఖముతో పని చేస్తే దేవుడి దగ్గర నీకు సాక్ష్యం చెప్పడలేదా? పక్కనున్న నా సహోదరుణ్ణి, పక్కనున్న సహోదరుని ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి గ్యారంటీ ఏముంది? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనస్సును మనం ఏం చేయాలంటే స్వాధీనపరచుకో. నా మనసు చెప్పినట్టు నేను చేయను ప్రభువా. రోమా 8:7 చదవండి. యెషయా గ్రంథం 26:3 చదవండి. కీర్తనల గ్రంథం 51:10 చదవండి. కీర్తనల గ్రంథం 51:12 చదవండి. కీర్తనల గ్రంథం 51:17 చదవండి. 1 పేతురు 5:8 చదవండి. రోమా 8:7 చదవండి. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. చాలండి. శరీరానుసారమైన మనస్సు కృపగా అనలేదు, ధర్మశాస్త్రానికి ఏమవుదంట? లోబడదంట. అది చాలా ఇబ్బంది అంటండి. శరీరమును అనుసరించి మనం ఏం చేయకూడదు చెప్పండి. ప్రవీణ్ ప్రకటాల గారిని చంపారండి. నా వైపు చూడండి, చంపారు అండి. అయితే ఇప్పుడు అందరూ శరీరానుసారమైన మనుషులు అనుకోండి. క్రైస్తవులు అందరూ ఒక్కడ బ్రతుకుతుడా ఏనవట్లేదు. శరీరానుసారమైన మనసు మరణం అంట, గలతీలో ఉంటుంది. ఆత్మానుసారమైన మనసు జీవము, అది పరలోకము, నిత్యరాజ్యము. కానీ శరీరానుసారమైన మనసు ఏంటంటది? మరణం. మరణం. శరీరానుసారంగా మనం బిహేవ్ చేయకూడదు. మన ఆయుధం ఎప్పుడు ఏమై ఉండాలి? చంప మీద కొట్టారా, సరే బ్రదర్ ఈ చంప మీద కొట్టండి, దవడ పగిలిపోద్దని కూడా మనం అనకూడదు. కొట్టండి బ్రదర్, మీరు కొట్టడానికి ఉన్నారు, మేము తినడానికి ఉన్నాం బ్రదర్, పర్లేదు. హల్లెలూయా. ఆ మనసు మనకు రావాలి. ఎక్కడికి వెళ్తా గుంపుతో కలిసిపోకూడదు. ఒక్కొక్కరు ఉంటారు, ఏ గుంపుతో ఉంటే ఆ గుంపుతో కలిసిపోతారు. తాళం వేస్తుంటారు. అక్కడికి వెళ్ళి తై తిత్తి అని అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? తాళం వేసేస్తుంటారు. వాళ్ళతో తాళం వేస్తుంటారు వీళ్ళు. హల్లెలూయా. రోషం తగ్గకూడదు. అయిపోయిన లైన్లోకి వచ్చేసి నీ బళ్ళు రోకనే సరదాగా రోషం పడాల్సిన దగ్గర రోషం పడాలి, కోపపడాల్సిన దగ్గర కోపపడాలి. తిష్పీయుడైన ఏలియా అంటే అక్రమం ఎక్కడ ఉంది అక్కడ మనం ఏం చేయాలి? వాళ్ళ లోపల ఏదో ఒక రకంగా క్రీస్తును నాటాలి. కానీ దేవుడు కృప అన్నీ కలిపి ఒక మీటింగ్లు ఇచ్చేస్తుంటాడు దేవుడు. నాకు ఆయిల్ వేసుకుంటాను, పోతా ఉంటాను. అక్కర్ల అవసరతలు తీర్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. నమ్మదగినోడు. పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే చూసే దేవుడు. నేను చెబుతున్నాను, మన మనస్సులు ఎక్కడుండాలంటే స్వాధీనంలో ఉండాలి. మీకు తెలుసు కదా, సొలొమోను మనసుకు నచ్చింది చేశాడు, కంటికి చూసింది చేశాడు, తనకి తోచింది చేశాడు. చివరికి పరిస్థితి తెలుసు. అదే సౌలు ప్రియులారా, పౌలు మనసును కంట్రోల్లో చేసుకున్నాడా? కంట్రోల్లో పెట్టుకున్నాడా? అంటాడు 3:10-11 అంటాడు ఫిలిప్పీలో, చదవసలొద్దు గాను, సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు అండి. ఒక ఆస్తిపరుడు, ఒక అంతస్తు, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి దేవుని కోసం దాన్ని పెంటగా ఎంచుకున్నాడంటే మనసు ఎంతగా నియంత్రించుకున్నాడు, మనసు ఎంతగా కంట్రోల్ చేసుకున్నాడు. నిజం చెప్పి అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, దైవ జనాంగమా, నీ మనసు నీ నియంత్రణలో ఉంటుందా? నీ మనసు నీ స్వాధీనంలో ఉంటుందా? నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుందా? నీ మనసు నీ ఆధీనంలో ఉంటుందా? నీ మనసు నీ మాట వింటుందా? నీ మనసు యేసయ్య మాట వింటుందా? అది శరీరానుసారమైన మనసు అయిపోయిందా? ఆత్మానుసారమైన మనసుగానే నడుస్తుందా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. హెబ్రీలో ఒక మాట ఉంటుంది, హెబ్రీలో చదవసరద్దు కానీ, ఆయనంట తన ముందున్న బహుమానం కోసం అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడంట. చెప్పండి, ముందున్న బహుమానం కోసం అవమానాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్యం చేశాడంటండి. నిజం చెబుతున్నాను, చాలామంది మనసులు అటు ఇటు వెళ్ళిపోయినాయి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా చాలా రకాల మనసులు ఉన్నాయి. 8:7 రోమా 8:7 ప్రియులారా శరీరానుసారమైన మనసు అంటాడు. యెషయా
26:3లో ఆనుకునే మనసు అంటండి, దేవుని మీద ఆనుకునే మనసు అంట. కీర్తన గ్రంథం 51:10లో స్థిరమైన మనసు అంట ప్రియులారా. తర్వాత 51:12లో సమ్మతి గల మనసు అంట. 51:17లో విరిగి నలిగిన మనసు అంట. పేతురు పత్రిక 1 పేతురు 5:8లో ప్రియులారా నిబ్బరమైన మనసు అంటండి. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే 5 నుంచి చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, మారు మనసు అంటాడు, నిబ్బరమైన మనసు అంటాడు. ఈ పూట మనం అడుగుదాం, నా మనస్సు సరిగా లేదయ్యా, నా మనస్సు కంట్రోల్లో ఉండలేదయ్యా, ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతుంది. చూడండి, నీ మనసు ఎటు తిప్పితే అటు వెళ్ళిపోతే నువ్వు శరీరానుసారం మనసుగా నడుస్తున్నట్టు. మనసును అణుచుకొని ఆధీనం చేసుకుని అంటే మనసులో యేసుకు చోటిచ్చి యేసు లాంటి మనసు మనకు వస్తే దేవుని మనసు, దేవుని స్వభావం, దేవుని ఆలోచన మనకు వచ్చినట్టు. దేనాకి ఒక మనసు పుట్టిందంట. ఈ పట్టణం ఎలా ఉందో చూద్దామని మనసు వచ్చింది. ఆ మనసును ఏం చేసుకోలేకపోయింది, అణుచుకోలేక వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు చూసి తన జీవితాన్ని పాడు చేస్తారు. యెఫ్తాకి కూడా చాలా మంచి మనసు ఉంది తెలుసా, నియంత్రణ చేసుకోగలిగిన మనసు ఉంది యెఫ్తాకి. నేను యుద్ధము చేసి వీళ్ళ మీద జయం పొంది తిరిగి వస్తున్నప్పుడు ఏది నాకు ఎదురైతే నాకు విజయం ఇస్తే, ఏది నాకు ఎదురైతే దాన్ని ఇచ్చేస్తానని చెప్పాడు. తన కుమార్తె తమ్ముడు పట్టుకుని నాట్యమాడుతూ ఆడుతూ పాడుతూ వస్తే ప్రియులారా తను పట్టుకుని, అయ్యో నా కుమార్తె, నన్ను తల్లడిల్ల చేసిన వాళ్ళు అనేకుల్లో నీ ఒకటిగా మార్చబడ్డా, అయినా నేను యెహోవాకు మాట ఇచ్చాను. అంటే మనసు ఏమవట్లేదు, కుమార్తె మీదకి వెళ్ళట్లేదు. ఇంకా ఆమంటదే, నువ్వు మాట ఇస్తే ఆ మాట ప్రకారం తండ్రికి తగ్గ మనసున్న. కొంతమంది ఏమంటారా, నువ్వు సమర్పించేసుకుంటావు సేవకే, మీరు అప్పగించేయడమేనా, మీరు అప్పగించేసుకుంటే మీ ఇష్టమా. కొంతమంది బిడ్డలు ఇక్కడ సేవకు సమర్పించుకున్నారండి. చిన్న వయసులో ఆటలు పాటలు సంతోషాలు ఆనందాలు పార్కులు అన్నీ వదులుకుని వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ప్రపంచం ఏంటి, దేవుడు, రెండోది ఎవరో కృపమ్మ గారు, నేను, ప్రపంచం, ఇంకొకటి ఏమీ లేదు. ఉందా చెప్పండి. వాళ్ళు ఎవరైనా వాళ్ళ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసి మమ్మల్ని ఎందుకు సమర్పించారు, సేవకు సమర్పించారా, మీ ఇష్టమా, ఎవరమ్మన్నారు అన్నారా? మరి వీళ్ళు కూడా యెఫ్తా కుమార్తెలాగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన మనస్సు ప్రియులారా మన మాట వినాలి. తమ్ముడో, నీ మనసు నీ మాట వినట్లేదంటే, చెల్లి నీ మనసు నీ మాట వినట్లేదంటే, ఎటు నచ్చితట్టు వెళ్ళిపోతే, ఎటు గాలేస్తట్టు వెళ్ళిపోతే, అన్న అక్క తల్లి దైవజనాంగమా, ఎటు గాలేస్తట్టు వెళ్ళిపోతే డేంజర్ జోన్లో ఉన్నావు. ఒక్కొక్కసారి పరీక్ష చేసుకోవాలి, నా మనసు అసలు నా మాట వింటుందా లేదా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు శ్రేష్ఠుడంట. పట్టణాన్ని స్వాధీనపరుచుకున్న వాడి కంటే తన మనస్సును పరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎటు వెళ్ళదా మనసు వెళతాది, లాగుతుంది, దుష్టుడు తీసుకువెళ్తాడు. అయినప్పుడు కూడా మన మనసు ఎక్కడ ఉండాలి, నీ స్వాధీనంలో ఉండాలి. ఆ మనసు స్వాధీనంలో ఉండాలంటే మనస్సును మార్చే, స్వభావాన్ని మార్చే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. అవునా కదా చెప్పండి. మూర్ఖులకి తరం వారికి మీరు వేరే మారు మనసు పొంది రక్షణ పొందండి. అంటే ఇంకొక మనసు మనకు రావాలి, ఇంకొక స్వభావం మనకు రావాలి. అడగండి, యేసయ్య నీ మనసు నాకు ఇవ్వండి అయ్యా, నా మనసును మార్చండి అయ్యా, ఈ మనసు చెడిపోయిందయ్యా, ఈ మనసు పాడైపోయిందయ్యా, ఈ మనసు పతనమైపోయిందయ్యా, ఈ మనసు మలినమైపోయిందయ్యా, ఈ మనస్సును మార్చండి అయ్యా, నాకు ఇంకా ఏ మనసు వద్దు, నీ మనసు నాకు ఇచ్చేయండి అయ్యా. ఒక మాట చెప్పనా, ఎవరికి ఎప్పుడు తృప్తిగా తేలిగ్గా ఉంటుందంటే ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో. ఒక మాట చెప్పనా, వార్పాకి ఎప్పటికీ శాంతి ఉండదు. రూతమ్మకి శాంతి వచ్చేసింది, ఎందుకో తెలుసా, యేసయ్య మీద ఆనేసుకుంది రూతమ్మ మనస్సు. హల్లెలూయా. శాంతి వచ్చేసింది, ఇంకా ఆమెకి శాంతి వచ్చేసి శాంతి ప్రదాత ఆ వంశంలోంచి వచ్చాడండి. ఇంకా నువ్వు గనక దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానికి చేస్తాడు. ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటావు. ఒకటి చూడండి, జీవితం అంతా కంగారు గలిబిలి మాట్లాడితే గలిబిలి కంగారు. వాళ్ళు ఎక్కడికైనా వచ్చి గలిబిలి చేస్తారు, వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా గలిబిలి జీవితం ప్రశాంతత ఉండదు, పీస్ఫుల్నెస్ ఉండదు. ఎందుకో తెలుసా, మనసు ఎవరి మీద ఆనుకోలేదు, మనుషుల మీద ఆనుకుందనమాట. మనుషుల మీద ఆనుకున్నాడు మనసు ఎలా ఉండదు, ప్రశాంతంగా ఉండదు, నెమ్మదిగా ఉండదు.
ఈ పూట కన్నీటితో మీరు ఒక్క మాట ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నా మనస్సును మార్చండి ప్రభువా, మనస్సు ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళకూడదయ్యా, మనస్సు ఎటు లాగితే అటు వెళ్ళిపోకూడదు ప్రభువా. మోకాళ్ళు వేయగలరా? అందరూ కూడా స్పీడ్గా మోకరించగలరా?